నమస్తే నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పురోగతి పదంలో మారంపేట నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రథమ వార్డుగా చెప్పుకునే సూరంపేటకు మంగళవారం జనసేన పార్టీ నాయకులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి జన సైనికులు ప్రథమ వార్డు సూరంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి ఇలా ప్రసంగించారు. సూరంపేట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన పార్టీ నాయకులు ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి అక్కడ ప్రజలకు తెలిపి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు రైల్వే ట్రాక్ తూమ్ కింద సరైన దారి మార్గం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు సూరంపేట పురోగతికి ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులతో సీసీ రోడ్డు ప్రజలకు తాగునీటి సదుపాయం మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన పార్టీ నాయకులు పెద్దాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి పులిమేరు బాబు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక జనసేన పార్టీ నాయకులు బస్స చిట్టిబాబు మొగలిరాజు నాయుడు తలారి శ్రీనివాస్ అక్కిరెడ్డి శ్రీనివాస్ బలిరెడ్డి గంగబాబు పర్ల రాజా తదితర నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడనే కాదు ఇక్కడ అప్పుడు ఏమైందంటే ఇక్కడ మాది ఇక్కడ ఉన్న గొల్లప్రోలులో ఇబ్బంది ఏంటంటే ఏదైనా తీర్మానం చేయాలంటే మున్సిపాలిటీ తీర్మానం మళ్ళీ మీకు అబద్ధం గేట్ తీసిన గేట్ ఏర్పాటు మనకు 2 ఈ లోపల వాటర్ మాత్రం లాగేస్తారు. అంతేగాని ఈ రోడ్డు మాత్రం మా వల్ల అవ్వదు. ఇది ధర్నా చేసినా మమ్మల్ని చంపేసినా వాటర్ చూస్తారమ్మా. ఇది అబద్ధాలు అంటే అడగండి. ఈ రోడ్ అవుతున్నారు కదా దాని పక్కన చంద్రగోదావరి ఇది జరిగిన రోడ్ ఇంకా అది రోడ్డు మాత్రం గేట్ తినేస్తున్నారు. మీకు 10 నిమిషాల క్రితం ఏ పని చెప్పారు? మీకు ఎన్ని రోజుల్లో అవ్వాలని చెప్పారు? మీకు నాకు ఎన్ని రోజుల్లో చెప్పావు? అవసరం మేము కూడా వస్తాం, కలిసి వెళ్దాం. మేము కిషోర్ గారు వస్తాం, కలిసి వెళ్దాం. చాలా ఇబ్బంది అంటే అక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారు మనుషులు వాళ్ళందరూ అక్కడ వచ్చి ఒక్క మనిషి కూడా ఒక్కరు కూడా వ్యతిరేకం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా వ్యతిరేకం మాడితే అందరూ పడతారు. అలాంటి టైం పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా వ్యతిరేకం మాట్లాడారు. అంతేగాని బయట ఇనుప పడితే మనం ఎవరు తీసుకుంటాం? ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు అందరూ డమ్మీ నాయకులు. మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అక్కడ నీళ్ళు ఉంటుంది. గోదావరికాలు అలాగే అన్న మా గారు అక్కడ ఉంటాయి. రోడ్ వేసుకొచ్చారు. ఏం చేయమంటారు? గేట్ అంటే అదే అది మనం గేట్ తీయడానికి తర్వాత టైం పడుతుంది. గేటు దగ్గర ఖచ్చితంగా ట్రైన్ ఉన్నప్పుడే క్లోజ్ చేయదాకా ట్రైన్ వెళ్ళిపోయింది మాట్లాడింది. మామూలు ఎమ్మెల్యే గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా వచ్చింది ఎప్పుడు చేసుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే భర్త ఉంటారు. భర్త ఏమంటారంటే ఈ 2 గారు ఏదో చక్క పెట్టారంటే రకాలు చచ్చిపోతారు.
పవన్ కళ్యాణ్ గారు ఉండగానే ఏం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఉండగానే ఏం చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళకూడదు. అది మీరు ఆ మాట మీద ఉండండి. మీరు 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 ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మీ వెనకాల సూరం పెడతాను. కమిషనర్ గారు కూడా తీసుకోండి. కమిషనర్ గారు కూడా ఇలా చేసి సాయం మీది, మీ పని అది పని ఆడవాళ్ళు ఎదురాలని కళ్ళంటే ఇంట్లో వాళ్ళు చెప్పలేండి. మీరు రోజు చెప్తే సమస్య వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే